డబుల్ బెడ్రూమ్ల విషయానికి వస్తే అనేక అవినీతి అక్రమాలు జరిగినాయి అంటున్నారు. ఒక వ్యక్తికి అంటే ఒకటే డబుల్ బెడ్రూమ్ ఇల్లును ఇద్దరు వ్యక్తులకు ఇవ్వడం జరిగింది అంటున్నారు. సో దానికి సంబంధించిన ఆధారాలు కూడా మీ దగ్గర ఉన్నాయంటున్నారు. చూపిస్తుందా? తప్పకుండా తమ్మి. ఇప్పుడు కేసీఆర్ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత 2015లో ఈ స్కీమ్ని 16లో మొదలుపెట్టారు. ఈ స్కీమ్ని మొదలుపెట్టినప్పుడు ఏం చెప్పారంటే రూరల్లో అర్బన్లో కలిపి దాదాపుగా 2,91,000 మందికి మేము ఈ ఇండ్లు మంజూరు చేస్తున్నామని చెప్పడం జరిగింది. అయితే మంజూరు చేస్తామన్నటువంటి ఇండ్లలో ఆయన పూర్తిగా కంప్లీట్ చేసి ఇచ్చినటువంటి కేవలం 1,41,865 మాత్రమే కంప్లీట్ చేశారు. లబ్ధిదారులకు ఇచ్చిన ఇండ్లు కేవలం 46,973 ఇండ్లు మాత్రమే లబ్ధిదారులకు ఇచ్చారు. మీరు చెప్పిన సంఖ్య దాదాపు 3 లక్షలు, ఇచ్చింది కేవలం 46,000. అంటే ఎంత డిఫరెన్స్ ఉందో ఆలోచించండి. హైదరాబాద్ పరిధిలో 1,00,000 ఇండ్లు అని చెప్పారు, మీరు ఇచ్చింది కేవలం హైదరాబాద్ పరిధిలో జస్ట్ 4,179 ఇండ్లు మాత్రమే హైదరాబాద్ పరిధిలో ఇచ్చారు. ఇది నేను చెప్పట్లేదు, మీరు ఇచ్చినటువంటి ఆర్టీఐ ఇన్ఫర్మేషనే ఈ లెక్కలన్నీ కూడా తెలియజేస్తున్నాయి. ఇది నేను చెప్పట్లేదు, జిల్లాల వారీగా ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఇది జిల్లాల వారీగా రూరల్ అండ్ అర్బన్లో ఉన్నటువంటిది. వీటితో పాటు 2BHK ఇంకా ఎక్కడెక్కడ ఎవరెవరికి ఎంత బడ్జెట్ అలగేషన్స్, ఇది కూడా బడ్జెట్ 11,853 కోట్ల రూపాయలు ఖర్చు చేసినామని చెప్పారు. ఖర్చు చేసినటువంటి దాంట్లో హడ్కో నుంచే 8,744 కోట్ల రూపాయలు ఇది హడ్కో నుంచి అప్పు తీసుకున్నారు. ఇది కాకుండా ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద వచ్చినటువంటి ఇండ్లు ఇచ్చినటువంటి డబ్బు ఇది 1,300, ఇవి ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇచ్చినటువంటి ఇండ్లు. ఇక్కడ వచ్చినటువంటి అమౌంట్ 1,201 కోటి. సో మొత్తం కలుపుకుంటే కేవలం అంటే కేసీఆర్ ఖర్చు పెట్టినటువంటి 11,853 కోట్లలో హడ్కో నుంచి ప్రధానమంత్రి ఆవాస్ యోజన వచ్చిన డబ్బులు కాక మీరు ఎక్స్ట్రా పెట్టింది కేవలం 1,907 కోట్ల రూపాయలు మాత్రమే మీరు ఖర్చు చేశారు. మిగతావి ఎక్కడా కూడా మీరు ఒక రూపాయి కూడా చేయలే. దీంట్లో కూడా భారీగా మీరు మోసం చేశారని సందర్భంగా చెప్పదలుచుకున్నా. భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలో ఉండి ఇన్ని రోజులు 10 సంవత్సరాల్లో ఈ రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన ఇండ్లు కేవలం 1,59,000 ఇండ్లు, 1,311 కోట్ల రూపాయలే. మరి మీరెందుకు ఇలా పేదవాడిని మోసం చేశారు అని అడుగుతున్నాను వాళ్ళని నేను. ఇదే కాంగ్రెస్ అధికారంలో ఉన్ననాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2014 జూన్ 2వ తారీఖు వరకు మేము అధికారంలో వచ్చే వరకు కట్టించినటువంటి ఇండ్లు దాదాపుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటివి 42,40,753 ఇండ్లు మేము ఇచ్చాం. మీరు కావాలంటే ఇక్కడ చూసుకోవచ్చు 2014 జూన్ 2 వరకు మేము ఇచ్చినటువంటి ఇండ్లు. అంటే పేదవాడి పట్ల ఆనాడైనా ఈనాడైనా చిత్తశుద్ధి ఉన్నది కాంగ్రెస్ అని చెప్పదలుచుకున్నాను నేను. ఇవాళ హైదరాబాద్ ప్రజల్ని మోసం చేశారు, రూరల్లో ఉన్నటువంటి ప్రజల్ని మోసం చేశారు. కంప్లీట్గా పేదవాడికి ఇల్లు అంటే ఉన్నటువంటి సెంటిమెంట్ని ఎలక్షన్ సమయంలో ఓట్ల కోసము లబ్ధిదారులకు ఒక ఇల్లు ఉంటే ఆడ ఇద్దరికి పట్టాలు ఇచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు సూర్యాపేటలో తీసుకుంటే 384 ఇండ్లు కడితే 807 మందికి మీరు లబ్ధిదారులకి వాళ్ళకి డబల్ పట్టాలు ఇచ్చారు. అంటే మీరు తన్నుకొని మేము తమాషా చూస్తాం, ఎలక్షన్కి మీరు ఓటు వేయండి తర్వాత మిమ్మల్ని వదిలేస్తాం. అది జిహెచ్ఎంసీ ఎలక్షన్ల సమయంలో అదే పని చేశారు. దాని మూలంగా కొడుకుని పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా చేశారు. ఇవాళ లోకల్ ఎలక్షన్లో 2023 డిసెంబర్లో జరిగినటువంటి ఎలక్షన్లో కూడా ఇట్లాగే మీరు మోసం చేశారు. కాబట్టి ప్రజలు మీకు తప్పకుండా ఒకసారి ప్రజాకోర్టులో శిక్ష వేశారు. దీనికి టెక్నికల్గా ఇవాళ ఈ ఇండ్లన్నిటినీ కూడా పేదవాడికి ఇచ్చినటువంటి డబుల్ బెడ్రూమ్లో మీరు మోసం చేసినటువంటి ఇండ్లు, ఇవాళ పెండింగ్లో ఉన్నటువంటి ఇండ్లు కట్టించినటువంటి, ఇప్పుడు ఎలక్షన్ల ముందు మీరు కొల్లూరు, బాచుపల్లి అక్కడ కొన్ని దగ్గరలో ఒక ఎగ్జిబిషన్ లాగా ఒక 1,500, 600, 500 ఇండ్లు కట్టినామని చెప్పిన దగ్గర కూడా మౌలిక వసతులు లేవు. అక్కడ ఉన్న నీరు లేదు, ఎలక్ట్రిసిటీ లేదు, మరుగుదొడ్లు లేవు, ఎలాంటి వసతులు ఇవ్వకుండానే ఇల్లు కంప్లీట్. ఇల్లు అంటే 4 గోడలు కట్టి ప్లాస్టర్ వేస్తే ఇల్లు కాదు కదా, పూర్తి సౌకర్యాలు కలిపి. అంటే పేదవాడి జీవితం అంటే అంత చులకన, అంత చిన్న చూపు అన్నది మీకు ఇక్కడ కనబడుతుందని చెప్పదలుచుకున్నా. వీటితో పాటు ఇవాళ కేసీఆర్ కట్టిన గజ్వేల్లో డబుల్ బెడ్రూమ్ ఇండ్లు చూసినట్లయితే కూలిపోయినటువంటి పరిస్థితి. ఇవాళ కేసీఆర్ ఫామ్ హౌస్ని ముట్టడించిన పరిస్థితి, హరీష్ రావుని ముట్టడించినటువంటి పరిస్థితి, జగదీశ్వర్ రావుని ముట్టడించినటువంటి పరిస్థితి. గత మంత్రులు ఎవరైనా కూడా ఎక్కడికి వెళ్ళినా కూడా ఇవాళ వాళ్ళని నిలదీస్తున్నారు ఇండ్ల విషయంలో. మన హైదరాబాద్ పరిధిలో ఏకంగా అయితే డబుల్ బెడ్రూమ్ల పేరున లక్షల రూపాయలు మీకు ఇల్లు ఇస్తామని చెప్పేసి వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేసినటువంటి పరిస్థితి. ఇవన్నీ కూడా ఒక్కొక్కటిగా ఇవాళ ప్రజలు ఇవాళ మా మధ్యకు వచ్చేసి చెప్తున్నటువంటి విషయాలని నా దగ్గర ఉన్నటువంటి ఆర్టీఐ పూర్తి వివరాలతో ఇవాళ ఈ సమాజాన్ని ఎడ్యుకేట్ చేయడం కోసమే ఇవి పెట్టాను. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ అన్న ప్రజాపాలనలో ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇండ్లు లెక్క, మొత్తం అన్ని నియోజకవర్గాల్లో
బడ్జెట్ను కూడా అలగేట్ చేసింది. 7,750 కోట్ల రూపాయలు 7,750 కోట్ల రూపాయలు బడ్జెట్ను కూడా అలగేట్ చేసేయడం జరిగింది. అంటే మా యొక్క చిత్తశుద్ధి గతంలో చాటుకున్నాం, ఇవాళ కూడా చాటుకుంటున్నామని చెప్పే ప్రయత్నం మీకు చేస్తున్నాను. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.